కావున ఆ పరంజ్యోతి స్వరూపమును నమ్ముకొని ఉండుము. సిద్ధాయిటు వినుము. 10 ప్రాణవాయువులు, 13 మండలములు, 8 రాగసరణములు, 7 నాడులు, 6 హర్షములు, 6 షట్చక్రములు, 5 పంచకోశములు, 5 పంచభూతములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 పంచ విషయములు, 7 ధాతునాళ్ళు, అంతఃకరణములు, 4 అంతఃకరణములు, 3 త్రిగుణములు, 3 ఈశాన్య యంత్రములు, 3 అవస్థములు, 96 తత్వముల చేత నిండిన ఈ శరీరము అస్థిరమని ఎంచి విముక్తి చేరు మార్గము చూడుము నాయన. అప్పుడు కందిమల్లయ్య పల్లెలో కక్కడు పోసి, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే బోతా, 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 అల్లములో గింజలన్నీ చిల్లెరమ్మి కళ్ళు తెస్తా, అల్లములో గింజలమ్మి చిల్లెరమ్మి కళ్ళు తెస్తా, కల్లములో గింజలమ్మి చిల్లెరమ్మి కళ్ళు తెస్తా, అల్లములో గింజలమ్మి చిల్లెరమ్మి కళ్ళు తెస్తా, కోలే మన్నున్నవేమో కోసి పెట్టు వచ్చే వరకు, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే బోతా, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే బోతా, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే బోతా, పొసి నిన్న తెచ్చిన గింజలు నేను కళ్ళు దాగి వస్తాను. నేను వచ్చే వరకు ఒక కోడి పిల్లను కోసి వండిపెట్టుము. ఇంటిలో నగాసమ్ము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసంబు ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసమ్ము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసంబు ఇంతైనా లేదు రోరి, ఓ మాటింటి కమ్మి ఏమీ తింటవు రోరి, ఓ మాటింటికి అమ్మి ఏమీ తింటవు రోరి, ఓ మటింటి కమ్మి నీవు ఏమీ తింటవు రోరి, ఓ మటింటి కమ్మి నీవు ఏమీ తింటవు రోరి, మంటు వాళ్ళ బలిసినావు ఏమాయేను గాని, ఓ ఇంటిలో నగాసంబు ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసాము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసంబు ఇంతైనా లేదు రోరి, ఓరి బడప ఇట్లా గాసము లేదు. నిన్న తెచ్చిన గింజలమ్మి కళ్ళు దాగితివి, మరి ఏం తింటావురా? గాసామెందుకే మనకు ఓసి సార కల్లుంటే, గాసామెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, గాసామెందుకే మనకు ఓసి సారాయి కల్లు, గాసామెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, గాసాముండగ ఇంకా త్రోసెదవా నాదు మాట, గాసాముండగ ఇంకా చూసెదవా నాదు మాట, గాసాముండగ ఇంకా త్రోచెదవా నాదు మాట, గాసాముండగ ఇంకా చూసెదవా నాదు మాట, వాసిగా నీ తమాషా చూపేదా వచ్చినంక, గాసమెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, గాసామెందుకే మనకు ఓసి సారాయి కల్లు, గాసమెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, పోసి గాసమెందుకే నేను వచ్చినాక నీ తమాషా చూపిస్తా. అప్పుడు కక్కడు కళ్ళు త్రాగి వస్తుంటే బ్రహ్మం గారు సిద్ధయ్యకు ఉపదేశం ఇచ్చుండగా చెట్టు చాటుకు నుంచి విని, ఓహో కడుపులో దేవుళ్ళున్నారట, చక్రాలున్నాయట అని ఇంటికి రాగా పోసి నిద్రించెను. ఆహా ఇదే మంచి సమయము అని తన భార్య కడుపు కోసి చూచెను. దేవుళ్ళు లేరు, గీవులు లేరు. ఉషే పోసి లేవే ఇంకెక్కడి పోసి చనిపోయినది. అప్పుడు కక్కడు ఏమని దుఃఖిస్తున్నాడు, ఇల్లేమో మునిగిందిరా, ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా, 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 ఎల్లమ్మ వరకు ఏమి పాపము చేస్తి, ఎల్లమ్మ జావరకు ఏమి పాపము చేసి, ఎల్లమ్మ వరకు ఏమి పాపము
పాపము చేస్తి ఎల్లమ్మ జావరకు ఏమి పాపము చేసి కల్లేమో తాగితిని కడుపేమో గోసితిని ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా కడుపులో దేవుడుంటే కానరాడు నాకు కడుపులో దేవుడుంటే కానరాడా నాకు కడుపులో దేవుడుంటే కానరాడా నాకు కడుపులో దేవుడుంటే కానరాడా నాకు పొట్ట ప్రేగులన్నీ విప్పి చూసిన లేడు ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఓ ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా వాసిగా దత్తాయ పల్లె స్వామి మాట ఆసియా దత్తాయ పల్లె స్వామి మాట వాసిగా దత్తాయ పల్లె స్వామి మాట ఆసియా దత్తాయ పల్లె స్వామి మాట పాటించి చూచితే ప్రాణాలు పోయెను ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఆహా ఎంత పని చేసుకుంటి ఆ సన్యాసి బ్రహ్మయ్య మాటలు విని నా పెళ్ళాన్ని కడుపు కోసి చంపుకుంటుని అని కోపంతో బ్రహ్మం గారి వద్దకు పోయి చాలు చాలు ఉపదేశాలు నీ మాయ మాటలు విని నా భార్య కడుపు కోసి చంపుకున్నానని అనను నీ మాటలు చాలించు చాలించు అప్పుడు బ్రహ్మం గారు సిద్ధయ్య కక్కడు పోషితయ్య దగ్గరకు పోయి కక్కయ్యకు షట్చక్రములు చూపించి నాయనా కక్క నీ భార్యను నన్ను నమ్ముకొని పిలువుమనగానే జయ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అప్పుడు పోసి లేచి కూర్చుండును అప్పుడు వారు బ్రహ్మం గారి పాదములపై బడగా వారికి కొంత కాలజ్ఞానము బోధించి వెళ్ళిపోవును అప్పుడు కడప నవాబుకు సిద్ధయ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా సోబ్దాలను పంపెను సిద్ధయ్య నవాబు దగ్గరకు రాగా हिंदू ये मिलके सलम कैसा बंद किया रे हिंदू ये मिलके सलम कैसा बंद किया रे हिंदू में मिलके सलम कैसा बंद किया रे हिंदू में मिलके सलम कैसा बंद किया रे हिंदू में मिलके बंदूक से मात गुरु हिंदू को बुला रे हिंदू में मिलके सलम कैसा बंद किया रे हिंदू में मिलके ఒరే సిద్ధా నీవు తుర్క వంశంలో జన్మించి హిందూ మతంలో చేరి పెద్దల ముందర సలాం చేయకుండా నిలబడతావా ఎంత మక్రంరా నీకు అటుగాదు వినుమా నవాబు గారు ఇటువేగా గనుమా నవాబు గారు ఇటు వేగా గనుమా నవాబు గారు ఇటువేగా గనుమా నవాబు గారు ఇటు వేగా గనుమా ఇట్టముగ సాలాము చేసిన పటపటాని శిరము బగులును ఇట్టముగ సాలాము చేసిన పటపటాయని శిరము పగలును ఇట్టముగ సాలాము చేసిన పటపటాయని శిరము బగులును ఇట్టముగ సాలాము చేసిన పటపటాయని శిరము పగలును అటుగాదు వినుమా నవాబు గారు ఇటువేగా గనుమా నవాబు గారు ఇటు వేగా గనుమా అప్పుడు ఒక పెద్ద నల్లరాతి బండను తెప్పించి దానికి సలాము చేయగా అది పగిలిపోయింది. నవాబు బ్రహ్మం గారి దగ్గర వచ్చి స్వామి మా తప్పులు క్షమించుమని వేడిరి నవాబుకు కొంత కాలజ్ఞానము బోధించి అక్కడి నుండి వ్యాధి బ్రాహ్మణుల దగ్గరకు కుష్టి వ్యాధి బాగు చేసే పుష్పగిరి
అగ్రహార బ్రాహ్మణుల గర్వమనిచి సిద్ధయ్యకు ఉపదేశమిచ్చుట. ఆకాశాన కోడి గూసే చీకటింట్లో పొద్దు పొడిసేరా. 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 చింత చేయుచుండగా ధ్యానము గోరోరి సిద్ధయ్యా ఏకమైన వెన్నెలగాయునురా. ఓరోరి సిద్ధయ్యా ఏకమైన వెన్నెలగాయునురా. గోరోరి సిద్ధయ్యా ఏకమైన వెన్నెలగాయునురా. ఓరోరి సిద్ధయ్యా ఏకమైన వెన్నెలగాయునురా. ఆయన సిద్ధ స్వామి గురుదేవా, మన సహస్రమందు వెలుతురును కనుగొని మళ్ళీ జన్మము ఉండదు నాయనా. నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పువ్వు ఉన్నదిరా. నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పువ్వున్నదిరా. నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పువ్వు ఉన్నదిరా. నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పువ్వున్నదిరా. తెల్లదామర పువ్వు లోపాల ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా. ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా. ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా. ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా. ఆయన సిద్ధ స్వామి గురుదేవా, నీవు తెలుసుకునేవి చాలా ఉన్నవి, అడుగుము చెప్పేదను. నాయనా సిద్ధ, రేపు 12 గంటలకు నేను జీవసమాధి నొందవలేను. పూజకు పూలు తెగలవా? స్వామి గురుదేవా, అలాగే తీసుకుని వచ్చేదను. అప్పుడు సిద్ధయ్య పూలకు పోవుట. పోయి వచ్చెద దేవదారి పూలు తెచ్చద గురువరా. నీ పూజ కొరకై గురువరా. పోయి వచ్చెద దేవదారి పూలు తెచ్చద గురువరా. నీ పూజ కొరకై గురువరా. పోయి వచ్చద దేవదారి పూలు తెచ్చద గురువరా. నీ పూజ కొరకై గురువరా. పోయి వచ్చెద దేవదారి పూలు తెచ్చద గురువరా. నీ పూజ కొరకై గురువరా. కంటకామృతమైన అడవి ఎట్లు దాటుదు గురువరా.
పోయిన తర్వాత బ్రహ్మం గారు తన భార్యతో గోవిందమ్మతో ఏమంటున్నాడు? వారి జానేత్రిరో ఇక నిలువా జాలానే హంసాయానా వారి జానే తీరు ఇక నిలువదాలానే హంసాయానా త్వరగా సమాధియు మగువానే పోయేదా హంసాయానా త్వరగా సమాధియు మగువానే పోయేదా హంసాయానా ప్రాణేశ్వరి గోవింద, నేను రేపు 12 గంటలకు జీవసమాధిని నందుచున్నాను. నీ కోరిక ఏమిటో తెలుపుము. అయ్యయ్యో బాలూరు చిన్నగాయున్నారు ప్రాణవల్లభా అయ్యయ్యో బాలోరు చిన్నగాయున్నారు ప్రాణవల్లభా మన వంశ వృక్షము ఎలపుము మ్రోక్కేదా ప్రాణవల్లభా మన వంశమోక్షము తెలుపుము మోచేదా ప్రాణవల్లభా ప్రాణేశ్వర, మన కుమారులు చిన్నగా ఉన్నారు. మన వంశము సంగతి తెలుపము స్వామి. వారి జానేత్రిరో మన వంశము నిలువాదే హంసాయానా వారి జానే తీరు మన వంశము నిలువాదే హంసాయానా వీరనారాయణమ్మ వంశము నిలచునే హంసాయానా వీరనారాయణమ్మ వంశము నిలచునే హంసాయానా ప్రాణేశ్వరి, రాజేశ్వర మన వంశము నిలవదు, వీరనారాయణమ్మ వంశము నిలుసును సఖి. అయ్యో సిద్ధడు వచ్చి అడగితే మందు ప్రాణవల్లభా అయ్యో సిద్ధుడు వచ్చి అడిగితే మందో ప్రాణవల్లభా మరచియువానిని పూలకే దోలితివి ప్రాణవల్లభా మరచియువానేమో పూలతో దొలితివే ప్రాణవల్లభా ప్రాణేశ్వర, సిద్ధయ్య వచ్చి అడిగితే నేనేమని చెప్పుదును? అయ్యో సమయానికి అతడు లేకపోయే హంసాయానా అయ్యో సమయానికి అతడు లేకపోయే
భక్తుడున్నడు వినవే హంసాయానా చెయ్యానా నా పాలే భక్తుడున్నాడు వినవే హంసాయానా పసుపు కుంకుమ నీవు గాజులు దియాకే హంసాయానా పసుపు కుంకుమ నీవు గాజులు దియాకే హంసాయానా నిన్ను నిల్దిల్చువారు నిర్వంశమై ఎదరే హంసాయానా నిన్ను నిందించువారు నిర్వంశమై ఎదరే హంసాయానా ప్రాణేశ్వరి గోవింద శిష్య బృందములారా నేను సమాధిలోనికి పోవు ముందు కొంత కాలజ్ఞానము చెప్పేదను వినండి. నాయనలారా ఈ కలియుగము 5000 సంవత్సరములు జరిగిన తరువాత నేను వీరభోగ వసంతరాయుడనై రాగలను. నేను వచ్చే ముందు కొన్ని చిత్ర విచిత్రములు జరగగలవు, చెప్పేదను వినండి. కొండవీటి దగ్గర గరుడ స్తంభము ఊడిపడును, వేప చెట్టుకు అమృతము కారును, గాలి వాన చేత శ్రీశైలము దక్షిణ భాగమున గుండ్లు దొల్లిపోవును, అప్పుడు రక్తవర్షము కురియును, తిరుపతికి పోవు మార్గము కట్టుబడిపోవును, వెంకటేశ్వరుని గుడిలో మమ్మదీయులు చండాలులు పూజలు చేయుదురు, స్త్రీలు మెరుగుబట్టలకు మానము అమ్ముకుందురు, మొగని బాటలు లెక్క చేయక పురుషులతో కూడి ఇందురు, తరికొండ ఈశాన్య భాగమున ఒక ఈత చెట్టు బుట్టి రాత్రులందు పండుకొని పగలు లేచి నిలబడును. అప్పుడు బ్రహ్మము గారు జీవ సమాధిలోనికి పోయెను. సిద్ధయ్య పూలు తీసుకొని వచ్చి సమాధిని చూసి దుఃఖించెను. అప్పుడు సిద్ధయ్య గురువు గారి సమాధికి తలగొట్టుకొని చుండగా బ్రహ్మము గారు సమాధిలో నుండి లేచి, సిద్ధా ఆగుము ఆగుము, సిద్ధా ఇదిగో ఈ పాకోళ్ళు, శిఖావుంగరము, కమండ